వాళ్ళ అక్క కూడా సార్. వాళ్ళ అక్క మరి ఇక్కడే ఉంటుంది కాబట్టి, వాళ్ళ అక్క దగ్గరే ఉన్నాడు కాబట్టి, వాళ్ళ అక్కకేమైనా తెలిసే అవకాశం ఉందంటారా? ఆళ్ళ అక్కనేమైనా విచారించే అవకాశాలున్నాయా? అవసరం అనుకుంటే తప్పకుండా విచారిస్తాము. ఇప్పటివరకైతే అవసరం అనిపించలేదు. ఏమన్నా తనకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా వస్తే డెఫినిట్‌గా తన స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసి. ఇప్పుడు ఫర్దర్‌గా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ ఈ కేస్‌కి సంబంధించి? చూద్దాం. అవి యాస్ పర్ లీగల్ ప్రొసీజర్ ఏముందో ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏమైనా డౌట్‌ఫుల్ ఇష్యూస్ ఏమైనా బయటకొస్తే దాన్ని కూడా ఎలా క్లారిఫై చేయాలో చేసుకుంటాం. ఓకే. హ్మ్. చూసాం కదా! మరి ఎందుకంటే ఇప్పటివరకు కూడా అఖిల్‌ని విచారించడం జరిగింది. తనకు నోటీసులు కూడా ఇచ్చి పంపించడం జరిగింది. కానీ ఈ కేసుకి సంబంధించి మరి అఖిల్ అక్కను కూడా అవసరమైతే విచారించే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ తన మీద కూడా అనుమానాలుంటే ఖచ్చితంగా తనని కూడా విచారిస్తాము. ఎందుకంటే ఇంతకుముందు కూడా అఖిల్‌కి కోమలి మదర్ కూడా చెప్పడం జరిగింది. మా అమ్మాయి ఇబ్బంది పెడితే నువ్వు కేసు పెట్టొచ్చని కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా మరి కోమలి తల్లికి తెలీదు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ కోమలి తమ్ముడు కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు అందరికీ కూడా ఇటు కోమలి వాళ్ళ మదర్‌కి ఇక్కడ అఖిల్ వాళ్ళ మదర్‌కి ఫ్రెండ్‌షిప్ ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా మరి విచారించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతము. ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి విచారణ కొనసాగించబోతున్నారు అనే దాని మీద ఆసక్తికరంగా కూడా మారింది. ఎందుకంటే ఇటు కోమలి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం అయితే ఉంది అని తెలుస్తోంది.